ఓం శాంతి. ఓం శాంతి. 29/12/20 मुरली। मीठे बच्चे, संगम युग पर तुम ब्राह्मण सांप्रदाय बने हो। तुम्हें अब मृत्युलोक के मनुष्य से अमरलोक का देवता बनना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంగమ యుగంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యారు. మీరు ఇప్పుడు మృత్యులోకం యొక్క మనుష్య నుండి అమరలోకపు దేవతలుగా తయారు కావాలి. సంగమ యుగంలో మీరు ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యారు. మృత్యులోకం యొక్క మనుషుల నుండి అమరలోకం యొక్క దేవతలుగా కావాలి. प्रश्न, तुम बच्चे किस नॉलेज को समझने के कारण बेहद का సన్యాస్ करते हो? పిల్లలు ఏ జ్ఞానం అర్థం చేసుకోవడం వల్ల బేహద్ సన్యాసం చేయగలుగుతారు? అంటే ఏ జ్ఞానము బేహద్ సన్యాసం అనేది ఏ జ్ఞానం అర్థం అవడం వల్ల చేశారు అని బాబా అడుగుతున్నారన్నమాట. ఆన్సర్, మీకు డ్రామా గురించి యథార్థమైన జ్ఞానం అనేది ఉన్నది. మీకు తెలుసు, డ్రామా అనుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకం అనేటువంటిది భస్మీభూతం అయిపోతుంది. ఈ పాత ప్రపంచం అనేటువంటిది చిల్లిగవ్వకు పనికి రాకుండా అయిపోయినటువంటి ప్రపంచము అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచం అనేది ఇప్పుడు సమాప్తం అనేది అయిపోతుంది. తో హమే వర్త్ పౌండ్ బన్నా హై. మరి ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా అవ్వాలి? సుసంపన్నంగా తయారు కావాలి. చిల్లిగవ్వకు పనికి రాకుండా ఉన్నవారు సుసంపన్నంగా తయారు కావాలి అని బాబా అంటున్నారు. తుమ్మె అభి హమే ఇస్మే జో కుచ్ హోతా హై వహ్ ఫిర్ హూబహు రిపీట్ హోతా హై. ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో అది ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ పునరావృత్తి అనేది జరుగుతుంది. इसलिए तुमने इस सारी दुनिया से बेहद का సన్యాస్ కియా హై. కాబట్టి మీరు మొత్తం ప్రపంచంతో బేహద్ సన్యాసం అనేది ఇప్పుడు చేశారు అని బాబా అంటున్నారు. పాట, ఆనే వాలే కల్కి తుమ్ తక్దీర్ హో. రాబోయే రేపటికి మీరు అదృష్టం ఉన్నారు. అంటే అక్కడ అదృష్టం తయారు చేసుకొని అదృష్టాన్ని పొందేవారు మీరే అని చెప్పి. ఓం శాంతి. బచ్చోన్ని గీత సునా. బాబా అంటున్నారు, పిల్లలు పాట విన్నారు కదా. యహ ఆనే వాలా హై అమర్లో. రాబోయే రేపటి అంటే ఏంటిది? రాబోయేటువంటి కొత్త ప్రపంచము అమరలోకము. మరి ఇదేంటిది? మృత్యులోకము. అమరలోకము మృత్యులోకము మధ్యలో సంగమ యుగము. ఇప్పుడు బాబా చదివిస్తున్నారు సంగమ యుగంలో, ఆత్మలు చదువుకుంటున్నారు. అందుకనే ఆత్మాభిమానిగా కూర్చోండి అని బాబా అంటారు. ఈ నిశ్చయం చేసుకోవాలి, బేహద్ బాబా చదివిస్తున్నారు, మా లక్ష్యమే ఇది, లక్ష్మీనారాయణులుగా అవ్వడము, లేక ఈ మృత్యులోకపు మనుషుల నుండి అమరలోకపు దేవతలు అవ్వడము. ఇలాంటి చదువు ఎప్పుడూ ఈ చెవుల్లో పడలేదు. అంటే ఎప్పుడైనా విన్నారా ఈ చెవులతో ఇలా మృత్యులోకపు మనుషుల నుండి అమరలోకపు దేవతలు అవ్వడానికి చదువుకుంటున్నారు అనే చదువు ఎప్పుడు కూడా ఎవరి చెవుల్లో కూడా పడి ఉండలేదు. అలాగే ఎవరైనా అసలు చెప్తూ ఉండగా మీరు చూసి కూడా ఉండలేదు కదా అని బాబా అంటున్నారు. దానికోసం ఇప్పుడు ఏమవ్వాలి? ఆత్మాభిమానిగా కూర్చోండి, నిశ్చయం చేసుకోండి, బేహద్ బాబా మాకు చదివిస్తున్నారు. ఏ తండ్రి? బేహద్ తండ్రి, నిరాకార శివుడు. తో హమ్ పురుషోత్తమ సంగమ యుగ పర్ హై. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం, బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యాము, దేవతలుగా తయారవుతున్నాము. ఇంతకుముందు ఎలా ఉండేవారు అంటే శూద్ర సాంప్రదాయాలుగా ఉండేవారు. అంటే దేహాభిమానం అంటే ఏంటి? శూద్ర సాంప్రదాయం అన్నమాట. బాబా వచ్చి రాయి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా చేస్తున్నారు. మొట్టమొదట సతోప్రధాన పారస్ బుద్ధిగానే ఉన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు తమో ప్రధానం అయ్యారు కదా, అందుకనే మళ్ళీ బాబా సతోప్రధాన పారస్ బుద్ధిగా చేస్తున్నారు.
ऐसे नहीं कहना चाहे कि सतयुग के मालिक थे, सतयुग में विश्व के मालिक थे, फिर 84 जन्म ले सीढ़ी उतरते उतरते सतो प्रधान से सतो రజోతమో में आई. సత్యుగానికి అధికారి కాదు, సత్యుగంలో విశ్వానికే అధికారిగా మీరున్నారు. కానీ 84 జన్మలు తీసుకొని మెట్లు దిగుతూ సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వచ్చారు. మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేటువంటి వారు పారస్బుద్ధిగా ఉండేవారు. తర్వాత ఆత్మలో కల్తీ అనేది కలిసిపోయింది. ఇవన్నీ మనుషులకు అర్థం కావట్లేదు. బాబా అంటారు, మీకు ఏమీ तुम कुछ नहीं जानते थे, ब्लाइंड फेथ था, सिवाय जानने के किसकी पूजा करना व याद करना उसको బ్లైండ్ ఫేత్ కహా జాతా హై. భగవంతుడు ఎవరో తెలియకుండా భగవంతుడిని పూజ చేయడము అంటే దాన్ని గుడ్డి నమ్మకము అని అంటారు. ఎవరు అనేది తెలియకుండా పూజించడము, జ్ఞాపకం చేయడము అంటే అది గుడ్డి నమ్మకమే కదా. अपने श्रेष्ठ धर्म श्रेष्ठ कर्म को भी भूल जाने से वह कर्म भ्रष्ट धर्म भ्रष्ट बन पड़ते हैं. తమ శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ ధర్మము కూడా మర్చారు. అందుకే ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా భారతవాసీలు అయ్యారు. నిజం చెప్పాలంటే దైవీ ధర్మ భ్రష్టంగా అయిపోయారు ఇప్పుడు. బాబా అందుకే అర్థం చేయిస్తున్నారు. ప్రవృత్తి మార్గంలో ఉండేవారు, దేవతలుగా ఉన్నప్పుడు ప్రవృత్తి మార్గంలోనూ ఉండేవారు, పవిత్రంగా కూడా ఉండేవారు. అదే దేవతలు ఇప్పుడు అపవిత్రమైన మనుష్యులుగా అయిపోయారు. అందుకనే దేవతలని చెప్పడానికి వీల్లేదు కదా, దేవతా ధర్మం అని. అందుకనే హిందూ ధర్మం అని పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక్క తండ్రిని అందరూ పిలుస్తారు, హే పతిత పావన రండి అని. ఒక్కరే గాడ్ ఫాదర్, జనన మరణ రహితుడు అని అంటారు. ऐसे नहीं कि नाम रूप से न्यारी कोई चीज़ है. నామరూపాలకు అతీతమైంది ఏది కూడా ఉండదు. అంటే భగవంతుడు నామం లేదు రూపం లేదు అంటారు. నామం లేదు రూపం లేదు అంటే అర్థము భగవంతుడే లేరు అని అర్థం అసలు అక్కడ. కానీ అది తెలియట్లేదు వాళ్ళకి. మేము ఏమంటున్నాము, అసలు భగవంతుడు లేడంటున్నాము అనేది తెలియట్లా. అది కూడా ఒక మహిమేమో అనుకొని భగవంతుడికి నామం లేదు రూపం లేదు అని అంటున్నారనమాట. నామం రూపం లేకపోతే నేను లేనట్టే కదా అని బాబా అంటారు. ఆత్మ పరమాత్మ యొక్క రూపము కనిపించేది కాదు, చాలా సూక్ష్మమైనది, చాలా చిన్న బిందువులాగా స్టార్ లాగా ఉంటుంది. శివుకి పూజ కర్తే హే శరీర్తో హై నహి. శివుని యొక్క పూజ చేస్తారు, శివ బాబాకి శరీరం లేదు. अब आत्मा बिंदी की पूजा हो ना सके इसलिए उनको बड़ा बनाते हैं పూజా के लिए. ఆత్మ బిందువుకి పూజ చేయడం కుదరదు కదా, అందుకని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, పెద్ద శివలింగం లాగా. మరి శివబాబా కూడా బిందువే కాబట్టి చిన్న బిందువుకి పూజించడం కుదరదు కాబట్టి పెద్ద శివలింగం లాగా తయారు చేశారు. శివుకి పూజ కర్తే హే, శివుని పూజ చేస్తున్నాము అనుకుంటారు. ఇంత పెద్ద రాయిని పెట్టుకుంటూ ఉంటారు, శివుని పూజ చేస్తున్నామంటారు. బాబా అంటారు, నేనేమో బిందువుని, మీరేమో ఇంత పెద్ద దానికి చేస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియకుండానే చేస్తున్నారు. దాని రూపం ఏంటి, నా రూపం ఏంటి, నా రూపం ఏమో తెలియదు, మర్చిపోయారు, అదే నేనని అనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ బాబా ఇప్పుడు వస్తేనే కదా చెప్తారు. అందుకనే అంటారు, మీ జన్మల గురించి కూడా మీకు తెలియదు, తెలియక ఏమనుకున్నారంటే 84 లక్షల జన్మలు తీసుకుంటామేమో అని అనుకున్నారు. ఇది బాబా అంటారు, ఇది కూడా అసత్యమైన విషయం కదా. అన్నీ బాబా వచ్చే ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, దేవతలుగా అవ్వాలి. కలియుగంలో మనుషుల్ని ఏమంటారు, శూద్రులు అని అంటారు. మీరు బ్రాహ్మణులు, మీకు లక్ష్యం ఉన్నది, మేము మనుషుల నుండి దేవతలుగా అవ్వడము అనే లక్ష్యం ఉన్నది. అంటే ఇప్పుడు మీరు శూద్రులు కాదు కదా, దేవతలుగా అయ్యేటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. ఇది మృత్యులోకం, పతిత ప్రపంచము అంటారు. నయీ దునియా యహతి జహా యహ దేవీ దేవతాయే రాజ్య కర్తే థే. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. ఏక్ హీ ఇన్కా రాజ్యత యహ సారే విశ్వకే మాలిక్ థే. ఒక్కటే రాజ్యము అక్కడ ఉంది, మొత్తం విశ్వానికి మీరే అధికారిగా ఉండేవారు కదా. ఇప్పుడు ఈ ప్రపంచము చాలా తమ్ము ప్రధానం అయిపోయింది. ప్రపంచం నిండా చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయి. అసలు దేవీదేవత ధర్మం తప్ప అన్ని ధర్మాలు ఉన్నాయి, ఒక్క దేవీదేవత ధర్మమే లేదు, ప్రాయలోపం చెందిపోయింది. వారి రాజ్యం ఎప్పుడు ఉండేటువంటిది, దేవతలకి పూజిస్తారు కదా. వీరు ఎప్పుడు రాజ్యం చేశారు, ఎంత సమయం నడిచింది,
ఇవన్నీ వాళ్ళకి అసలు తెలియవు. ఇదంతా చరిత్ర, హిస్టరీ, జాగ్రఫీ, ఈ చరిత్రే తెలియదు. బాబా వచ్చి ఇదంతా చెప్తారు, దేవతలు ఎప్పుడు రాజ్యం చేశారు అని. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇక్కడ ఈ చరిత్ర అనేది చదువుకుంటున్నారు. అక్కడ కూడా చదువుకునేటప్పుడు చరిత్ర, భూగోళం చదువుకుంటారు కదా. అలాగే ఈ గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీలో మొత్తం సృష్టి చరిత్ర అనేది, అలాగే మరి ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, భగవంతుడు ఎక్కడున్నారు అన్నీ చదువుకుంటున్నారు. దీని లక్ష్యం కూడా ఉన్నది, అమరలోకపు దేవతలుగా తయారు కావడం. అమర కథ అని అంటారు. ఈ జ్ఞానంతోనే మీరు దేవతలుగా అయి మృత్యుపైన విజయాన్ని పొందుతారు. వహా కభీ కాల్ ఖా నహీ సక్తా, మర్నే కే వహా నామ్ నహీ, అభీ తుమ్ కాల్ పర్ జీత్ పెహన్ రహే హో. బాబా అంటారు, పిల్లలు, అక్కడ ఎప్పుడు కూడా మృత్యువు తినదు, అక్కడ చనిపోయే విషయం అనేదే ఉండదు సత్యుగంలో. ఎందుకంటే మీరు ఇక్కడే మృత్యువు పైన విజయాన్ని పొందుతున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా భారతవాసీలు మరి చూడండి, భారతవాసి भी 5 वर्ष या 10 वर्ष का प्लान बनाते हैं. భారతవాసులు పంచవర్ష ప్రణాళిక, 10 సంవత్సరాల ప్రణాళిక ఇలా ఏం చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది కదా. రామరాజ్యం వచ్చేస్తుంది, ఇన్నాళ్ళు ఆగితే రామరాజ్యం వచ్చేస్తుంది, అన్నాళ్ళు ఆగితే రామరాజ్యం వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది మనుషులు వేసుకునే ప్లాన్. కానీ బేహద్ బాబా ప్లాన్ వేరే కదా. రామరాజ్యం తయారు చేయడం అనేది మరి బేహద్ తండ్రి ప్లాన్ వేరేగా ఉన్నది. ఇక్కడ మనుషుల ప్లాన్స్ ఉన్నాయి. మనుషులు ఎవరైనా రామరాజ్య స్థాపన చేయగలుగుతారా ఏంటి? వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటారు తప్ప. రామరాజ్యం అని అసలు దేన్ని అంటారు? సత్యుగాన్ని, త్రేతాయుగాన్ని అంటారు. ఎందుకంటే పరమాత్ముడు స్థాపించిన రాజ్యం, అంతే తప్ప మనుష్య కిత్ని భక్తి కర్తే హై, జిస్మాని యాత్ర కర్తే హై. మనుషులు ఎంత భక్తి చేస్తారు, దైహిక యాత్రలు చేస్తారు. ఈరోజు ఫలానా చోటుకి యాత్రకి వెళ్ళాలి, తర్వాత ఇంకొక చోటుకి యాత్రకు వెళ్ళాలి, ఇలా జీవితాంతం తిరుగుతూనే ఉంటారనమాట. దీని అర్థ సత్యుగ్ త్రేతా మీన్ దేవతాంక రాజ్యత. కానీ ఒకప్పుడు పగలుగా ఉండేది సృష్టి అనేది, అప్పుడు సత్యత్రేతాయుగాల్లో ఈ దేవతల రాజ్యం ఉండేది అని మీకు తెలుసు అంటున్నారు. सतयुग में भक्ति नहीं होती, జ్ఞాన్ భక్తి వైరాగ్య బాగా సమझाते हैं. బాబా అంటారు, పిల్లలు, సత్యుగంలో భక్తి ఉండదు. మరి ఇంతకు ముందు వరకు మీరు భక్తి చేశారు, ఇప్పుడు జ్ఞానం అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు జ్ఞానము అర్థం చేసుకొని జ్ఞానం యొక్క ప్రారంధంలోకి వెళ్తారు. మొత్తం ప్రపంచంతో వైరాగ్యం వస్తుంది. దీన్ని ఏమంటారు? జ్ఞానం, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అంటారు. वैराग्य दो प्रकार का है. एक है हठयोगी निवृत्ति మార్గ వాళ్ళంక. వైరాగ్యం వచ్చింది అంటే వైరాగ్యం కూడా 2 రకాలు. ఒకటి హఠయోగులకు ఉండేటువంటి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి భగవంతుణ్ణి పొందడం కోసం తపస్సు చేయాలి అని అనుకుంటారు. అది నివృత్తి మార్గం యొక్క సన్యాసం. వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు ఇదివరకు కాలంలో. ఇప్పుడు బాబా ఏం నేర్పిస్తున్నారు? ఏం సన్యాసం నేర్పిస్తున్నారు? బేహద్ సన్యాసం, మొత్తం ప్రపంచాన్ని వదిలేయాలి అని సన్యాసం నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఇది మృత్యులోకము, మొత్తం ప్రపంచం భస్మం అయిపోయేది ఉన్నది. డ్రామాని బాగా అర్థం చేసుకున్నారు కదా. కొంచెం కొంచెం టైం గడిచే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ పేను నడక మాదిరిగా టిక్ 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 మంటూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒకరోజుకి ప్రపంచం అంతా భస్మం అయిపోతుంది. అందుకనే ముందే బాబా దీంతో బేహద్ వైరాగిగా అవ్వండి, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాగే వైరాగిగా అవుతారు, మంచి రీతిగా అర్థం చేసుకొని బేహద్ సన్యాసం చేయండి అంటున్నారు. कोई अगर विलायत जाते कहते हैं नॉलेज पढ़ सकते हैं, बाप कहते हैं हाँ कहाँ भी बैठ तुम पढ़ सकते हो. కొందరు అంటారు మేము విదేశాలు వెళ్తున్నాము, మరి అక్కడ సెంటర్స్ ఉండవు కదా. బాబాని అడిగేవాళ్ళు అనమాట. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కూడా మేము ఈ చదువుకోవచ్చా బాబా అని అడిగేవాళ్ళు. మీరు ఎక్కడైనా చదువుకోండి, 7 రోజుల కోర్స్ తీసుకోండి, మరి జ్ఞానాన్ని వినండి, అందరికీ సందేశం ఇవ్వండి. ఎక్కడైనా చేయొచ్చు కదా, విదేశాల్లో అయినా చేయొచ్చు, భారతదేశంలో అయినా పురుషార్థం చేయొచ్చు. ఇది చాలా సహజమైనది. ఆత్మకు సిర్ఫ్ యహ సమజ్నా హోతా హై. ఆత్మ అన్నీ అర్థం చేసుకుంటుంది. సతో ప్రధాన విశ్వానికి మేము అధికారిగా ఉండేటువంటి వారిమి. ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది విశ్వం అంతా.
మా 84 జన్మలు కూడా పూర్తయ్యేసరికి ఆత్మ చిల్లిగవ్వకు పనికిరానకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సుసంపన్నంగా తయారవుతున్నారు. ఈ కలియుగం తప్పక సత్యుగం అవుతుంది. బాబా ఎంత సింపుల్గా చెప్తున్నారు. 7 दिन का कोर्स समझना है कैसे हम सतो प्रधान से तमो प्रधान बने हैं. ఎలా 7 రోజుల కోర్సులైనా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎంత సతో ప్రధానం ఉండి ఎలా కిందకు వచ్చేసాం, తమో ప్రధానం అయిపోయాం. ముఖ్యంగా వికారాలు అని కామచిత పైన ఎక్కడం వల్లే ఆత్మ తమో ప్రధానం అయ్యింది అని బాబా అంటారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచిత పైన కూర్చొని మీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. ఇదే చరిత్ర పునరావృత్తి అయ్యి చక్రం తిరుగుతుంది. ఇప్పుడు సంగమం, మరలా సత్యుగం వస్తుంది. ఈ కలియుగం అంటేనే వికారీ ప్రపంచం. సో నిర్వికారి ప్రపంచం సత్యుగం. మరి అది ఎలా తయారవుతుంది? దారి చూపించేవారు కావాలి కదా, అందుకనే పిలుస్తారు. హే భగవంతుడా, మాలో ఏ గుణాలు లేవు అని పిలుస్తూ ఉంటారు. అలాంటి గుణాలు లేని వారిని బాబా ఎంత గుణవంతులుగా తయారు చేస్తున్నారు. దేవతలే కదా అందరికంటే గుణవంతులు. కల్పపూర్వం కూడా మీరు ఇలాంటి గుణవంతులుగా అయ్యారు, మరలా తయారవుతారు అని. ముందు అలా అవ్వాలంటే నేను ఒక ఆత్మను అని భావించాలి. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. ఇలా ఆత్మాభిమానిగా కావాలి. అభి హీ తుమ్హే దేహీ అభిమాని బన్నేకి శిక్ష మిల్తీ హై. అలా అవ్వండి అనే శిక్షణ కూడా ఇప్పుడు మాత్రమే బాబా ఇస్తారు. అంతేకాని తుమ్ ఐసే నహీ తుమ్ సదైవ దేహీ అభిమాని रहेंगे नहीं. सत्य में तो नाम शरीर के रहते हैं. लक्ष्मी नारायण के नाम पर ही सारी कारोबार चलती है. బాబా ఇలా అవ్వండి అని అంటారు. పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. అలానే ఎప్పటి ఆత్మాభిమానిగానే ఉండిపోతారని కాదు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా అవుతూ అవుతూ సంపూర్ణ ఆత్మాభిమానిగా అవుతారు. అదే సత్యుగంలోకి వెళ్ళారనుకోండి, లక్ష్మీనారాయణలు లేక దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు పూర్తిగా ఆత్మాభిమానిగా ఉంటారు. కానీ ఆ ప్రాక్టీస్ అంతా ఇక్కడే కదా చేస్తారు. यह लक्ष्मी नारायण के नाम पर भी सारी कारोबार चलती है. अभी यह है సంగం యుగ్ జబ్కి బాబ్ సమझाते हैं. అక్కడ లక్ష్మీనారాయణలే అధికారులు కాబట్టి వాళ్ళ పేరు మీదే ఆ యొక్క యుగం అంతా నడుస్తుంది కదా. తుమ్ నంగే ఆయే థే ఫిర్ అశరీరి బన్ వాపస్ జానా హై. బాబా అంటున్నారు, మీరు వచ్చేటప్పుడు ఈ శరీరం అనే వస్త్రం తీసుకొని రాలేదు కదా. మీరు ఎలా బిందువులాగా దిగారు క్రిందికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలాగా ఈ వస్త్రాన్ని వదిలేసి మళ్ళీ బిందువు అశరీరిగా అయిపోయి వెళ్ళిపోవాలి. అందుకని నేను ఒక ఆత్మని ఇలా భావించి బాబాని జ్ఞాపకం చేయడమే రుహానీ యాత్ర అంటారు. ఆత్మిక యాత్ర. ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడే పాపాలు భస్మం అవుతాయి. దీన్నే యోగా అగ్ని అంటారు. ఈ ఆదతో తుమ్ కహా భీ కర్ సక్తే హో. మీరు ఎక్కడైనా కానీ జ్ఞాపకం చేయొచ్చు కదా. 7 రోజు మే సమझाना होता है. ముందు కోర్స్ అయితే తీసుకోవాలి. కోర్సు కూడా ఏం తీసుకోకుండా మేము చేస్తున్నాము చదువుకుంటున్నట్లు కాదు కదా. ముందు అర్థం కావాలి కదా. యహ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఎలా మెట్లు దిగుతూ వచ్చాము. జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని బాబాని జ్ఞాపకం చేయాలి. జ్ఞానం లేకుండా బాబాని జ్ఞాపకం చేయడం కూడా కుదరదు కదా. అసలు నేను ఆత్మని అని అర్థం కాకుండా బాబాని ఎలా జ్ఞాపకం చేస్తారు? బాబా అంటారు, ఈ ఒక్క జన్మ మీది ఎక్కే కళ, మిగిలిన 83 జన్మలు దిగే కళ ఉంటుంది. విదాయత్ మే భీ బచ్చే రహతే హై వహా భీ మురళీ జాతి హై. విదేశాలకు కూడా బాబా మురళి పంపుతారు కదా. మీరు ఎక్కడ ఉన్నా చదువుకోండి, ఇది స్కూల్ ఉన్నది అంటారు. గాడ్ ఫాదర్లు యూనివర్సిటీ స్కూల్ అని అంటారు. గీతా కా హీ రాజయోగ్ పరంతు శ్రీకృష్ణ కో భగవాన్ నహీ కహా జాతా హై. గీతలో రాజయోగం యొక్క వర్ణన ఉన్నది కదా, కానీ ఆ దాంట్లో ఉన్న తప్పేంటి? కృష్ణుణ్ణి భగవంతుడు అనేశారు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా భగవంతుడు అనకూడదు, దేవతలనే అనాలి. కృష్ణుని కూడా దేవత అనే అనాలి. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఫిర్సా మీరు దేవతలుగా తయారవుతున్నారు అని. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. రచన రచించాలంటే బ్రహ్మ ద్వారా అని చెప్పి ప్రజాపిత తప్పకుండా మనుష్యగానే ఉంటారు. ప్రజలు ఇక్కడే రచింపబడతారు. అర్థం అనేది బాబానే వచ్చి చెప్తారు. హంసో సోహం యొక్క అర్థాన్ని కూడా. భక్తి మార్గంలో
హంసో సోహం అంటే నేనే ఆత్మను, నేనే పరమాత్మను అవుతాను అని అంటూ ఉంటారు. ఇసలే మళ్ళీ అందుకనే భగవంతుడు సర్వవ్యాపి అని కూడా చెప్పేస్తూ ఉంటారు. బాబా అంటారు, అందరిలో ఉన్నటువంటిది పరమాత్మ కాదు, అందరిలో ఎవరి ఆత్మ వాళ్ళల్లో ఉంది అంతే తప్ప అందరిలో ఉన్నది ఆత్మలు కానీ పరమాత్ముడు కాదు. నేనెందుకు వ్యాపించి ఉంటాను అసలు అని బాబా అంటున్నారు. నన్ను పిలుస్తారు కదా, పతితుల్ని పావనంగా చేయండి ప్రభు అని స్పెషల్గా పిలుస్తున్నారు కదా. అలా పిలుస్తున్నారు అంటే ఇక అందరిలో వ్యాపించి ఉన్నప్పుడు పిలిచేదేముంది? పావనంగా చేయమని ఎవరు అడుగుతున్నట్లు? నిరాకార ఆత్మ తన తండ్రిని అడుగుతుంది. ఆత్మకు తన దేహం అనేది ఉన్నది, ఎవరి రథం వారికి ఉన్నది. అకాల మూర్త ఆత్మ అంటారు, ఆత్మ యొక్క సింహాసనం. తఖ్త కహో అథవా రథ కహో, బాప్కోత రథ హే నహి. సింహాసనం అనండి, రథం అనండి. బాబాకైతే తన శరీరం అనేది లేదు అని. వహ నిరాకారి హి గాయా జాతా హై. శివబాబా నిరాకారుడు ఉన్నారు. నా సూక్ష్మ శరీర హై, నా స్థూల శరీర హై. శివబాబాకు సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరం కూడా లేదు. నిరాకార్ ఖుద్ ఆతే హై. నిరాకార తండ్రి స్వయంగా ఇప్పుడు రావడం అనేది జరిగింది. పిల్లలకు ఈ జ్ఞానం అనేది అర్థం చేయిస్తున్నారు అని. మరి నిరాకారుడు ఏ విధంగా, నిరాకార్ ఖుద్ రథమే జబ్ బైఠే తబ్ బోల్ సకే. నిరాకారుడు రథంలో కూర్చున్నప్పుడే కదా చదువు అనేది చదివించగలగడం అనేది జరుగుతుంది అని. రథ బిగర్ పతితోं को पावन कैसे बनाएंगे. రథం అంటారు, నేను నిరాకారుణ్ణి, తండ్రిని ఉన్నాను అని చెప్పి. ఒక్క నిమిషం. ना सूक्ष्म शरीर है ना स्थूल शरीर है, खुद रथ में जब बैठे तब बोल सके. बिगर पतितों को पावन कैसे बनेंगे. मैं निराकार हूँ, तुम बच्चों को निराकार ही गाया जाता, यह भी तुम बच्चों को समझाते हैं. బాబా నిరాకారుడు వచ్చి శరీరం లోన్ తీసుకున్నారు, వారికే మహిమ ఉన్నది కదా. టెంపరరీ లోన్ లియా హై, ఇన్కో భాగ్యశాలి రథ కహా జాతా హై. టెంపరరీగా బాబా లోన్ అనేది తీసుకున్నారు. వీరిది అంటే బాబాది లోన్ తీసుకున్నారు బ్రహ్మబాబా శరీరాన్ని, కాబట్టి వారిది భాగ్యశాలి రథము అని అంటారు. సృష్టి ఆది మధ్యాంత రహస్యము బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. और कोई मनुष्य के यह నాలెడ్జ్ జాన్ నహీ సక్తే. ఇంకా ఎవ్వరు ఈ జ్ఞానం తెలుసుకొని కూడా కనీసం తెలుసుకోలేరు. తెలుసుకోలేనప్పుడు నాస్తికులనే అంటారు కదా. బాబా వచ్చి ఆస్తికులుగా తయారు చేశారు. రచయిత రచన యొక్క రహస్యాన్ని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఇతరులకు చెప్పగలరు కానీ వేరే వాళ్ళు చెప్పలేరు కదా. ఎందుకంటే మీకు తెలుస్తుంది కానీ వేరే వారికి తెలియదు కదా. ఈ జ్ఞానంతో మీరెంత ఉన్నతంగా అవుతున్నారో చూడండి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఈ జ్ఞానం అనేది ఉన్నది. బాబా సంగమంలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. సద్గతి ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. ఇక్కడ ఎవరైనా గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళెవరు భక్తి మార్గం నేర్పించే గురువులు తప్ప సద్గతినిచ్చే గురువులు కాదు కదా. సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే. వారిని సిక్కులు ఏమంటారు, వాహ సద్గురు వాహ్ అంటారనమాట. ఇంకో పాఠశాల భీ కహా జాతా హై. బాబా అంటారు ఇది పాఠశాల. ఎందుకంటే మీకు లక్ష్యం ఉంది, మేము ఇలా చదువుకొని నరుని నుండి నారాయణుడిగా అవ్వాలి అని. అదే శాస్త్రాలు అనుకోండి, అదంతా భక్తి మార్గం నేర్పించే కథలు. ఈ కథలన్నీ చదువుకొని మేము ఇలా అవ్వాలని ఏమి ఉండదు కదా. గీత చదువుతారు కానీ దాంతో ఏ ప్రాప్తి మనుషులకి లభించడం లేదు.
బాబా వచ్చి ఇక్కడ స్వయంగా చదివిస్తున్నారు, ప్రాప్తిని ఇస్తున్నారు, అంటే వారసత్వం ఇస్తున్నారు. ఈ పదవి పొందే యోగ్యంగా అవ్వమని బాబా చెప్తారు. ఫస్ట్ చెప్పేది పవిత్రంగా అవ్వండి, తర్వాత బాబా జ్ఞాపకంలో ఉండాలి. వీటి కోసమే మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది కదా. బాబాని జ్ఞాపకం చేస్తేనే వారసత్వం పొందగలరు, అందుకే విఘ్నాలు వేస్తుంది. అందరి వద్దకు ఈ జ్ఞానం అనేది చేరాలి. కభీ భీ మురళీ మిస్ నా హో, మురళీ మిస్ హో గయి తో ఆబ్సెంట్ పడి జాతీ హై. ఎప్పుడు మురళి అనేది మిస్ అవ్వకూడదు. మురళి మిస్ అయితే బాబా దగ్గర ఆబ్సెంట్ పడిపోతుంది కదా. మురళి సే కహా భీ బైటే రిఫ్రెష్ హోతే రహేంగే. మురళి వింటూ ఉన్నారనుకోండి, మీరు ఒకవేళ విదేశాలు వెళ్ళినా కానీ మురళి ఉండాలి కదా. మురళినే లేకపోతే రిఫ్రెష్ అవ్వదు ఆత్మ. అలాగే మురళి చదవకపోతే శ్రీమతం మీద నడవదు ఆత్మ. बाहर में जाते हैं तो बाप समझाते पवित्र जरूर बनना, వైష్ణవ్ హోకర్ रहना. విదేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు వైష్ణవులుగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి, నియమాలపైనే నడవాలి. వైష్ణవుల్లో కూడా 2 రకాలు ఉంటూ ఉంటారు. परंतु विकार में वैष्णव वल्लभाचारी भी होते, परंतु विकार में जाते. పవిత్ర తో హై నే. వాళ్ళలో కూడా చెడు వస్తువులు తినని వైష్ణవులు ఉంటారు, కానీ ఏం లాభం, వికారి మనుషులే కదా వాళ్ళు కూడా. ఇక వికారాలు ఉంటే వాళ్ళు వైష్ణవులని ఎలా చెప్పబడతారు? పవిత్రంగా ఉండరు. పవిత్రంగా ఉండే వైష్ణవులు మీరు. ఇప్పుడు వైష్ణవులుగా అయ్యేది, వైష్ణవంశంలో వెళ్ళేది మీరు అని బాబా అంటున్నారు. ఎందుకంటే పవిత్రత ఆధారం ఉన్నది అంటున్నారు. వహా తుమ్ వైష్ణవ్ రహేంగే వికార్ మే నహీ జాయేంగే. సత్యుగంలో విష్ణు వంశంలో ఉంటారు, వికారాల్లో వెళ్ళరు. అమరలోకము అంటారు, ఇది మృత్యులోకము. ఇక్కడ ప్రతి మనుషులు చూడండి వికారి మనుషులనే అంటారు, జన్మనే వికారాలతో జరుగుతుంది కదా. తో యహ్ వైస్లెస్ వరల్డ్, అది నిర్వికారి ప్రపంచం. యోగ బలంతో విశ్వరాజ్యం మీరు అక్కడ పొందుతారు అంటున్నారు. వహ్ దోనో ఆపస్ మే లడ్తే హై, మాఖన్ బీచ్ మే తుమ్కో మిల్తా హై. ఆ విశ్వరాజ్యం ఎలా వస్తుంది? మీరు ఇక్కడ యోగం చేస్తున్నారు, జ్ఞానం వింటున్నారు, సేవ చేస్తున్నారు, యోగ్యంగా తయారవుతున్నారు. ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారు? కోతుల్లాగా కొట్టుకుంటారు, మధ్యలో వెన్న మీకు దొరుకుతుంది అని బాబా అంటున్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది అంటే అర్థం మరి ఇదే. వాళ్ళు కొట్టుకుంటారు, రాజ్యం మీకు వస్తుంది. ఎలా వస్తుంది? మీరు యోగం చేసి యోగ బలం ద్వారా అక్కడ విశ్వరాజ్యం అనేది పొందుతారు. అందరికీ మీరు సందేశం ఇవ్వండి అంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏం అర్థమవుతుంది అని కూడా అనుకోకండి. వాళ్ళకి హక్కు ఉంది కదా తండ్రి వారసత్వం పొందడానికి. వాళ్ళు శివబాబా పిల్లలే కదా, అందుకనే అందరికీ హక్కు ఉన్నది. వాళ్ళకు కూడా నేర్పించండి, ఆత్మగా భావించండి, బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్పి. తల్లిదండ్రిలో జ్ఞానం ఉంటే పిల్లలకు కూడా నేర్పిస్తారు, శివబాబాని జ్ఞాపకం చేయండి అని. ఒక్క శివబాబా తప్ప ఇంకెవరు లేరు, ఒక్క బాబా జ్ఞాపకంతోనే సతోప్రధానంగా అవుతారు అని. ఇందులో इसमें पढ़ाई बहुत अच्छी चाहिए, विलायत में रहते भी तुम पढ़ सकते हो. మంచి రీతిగా చదువుకోవాలి. విదేశాల్లో ఉన్నా కానీ మీరు చదువుకోవచ్చు కదా. కిత్నా इसमें किताब आदि कुछ भी नहीं चाहिए, कहाँ भी बैठे तुम पढ़ सकते हो. పుస్తకాలు ఇన్ని పుస్తకాలు కొనుక్కొని చదువుకునే చదువు కాదు కదా, ఎక్కడ ఉన్నా చదువుకోవచ్చు కదా, బుద్ధితో జ్ఞాపకం చేయొచ్చు కదా. తేలికైనటువంటి చదువు, యోగం కూడా చేస్తేనే బలం వస్తుంది. అప్పుడే కదా బలం వస్తేనే కదా విశ్వానికి అధికారిగా అవుతారు. రాజయోగం నేర్చుకుని పావనంగా తయారు కావాలి అని. మనుషులు చూడండి ఎన్ని హఠయోగాలు నేర్చుకుంటారు, కానీ మీది రాజయోగము అంటారు. ఇక్కడ పత్యం చేయడం అనేది బాబా నేర్పిస్తారు. इसमें परहेज अच्छी रीति चाहिए, లక్ష్మీనారాయణ చేసే సర్వగుణ బన్నా హై. అన్ని రకాలుగా పత్యం చేయాలి మీరు. ఈ లక్ష్మీనారాయణులాగా సర్వగుణాల సంపన్నంగా కూడా కావాలి అంటున్నారు. ఆహార పానీయాల పత్యం చేయాలి. దూసరీ బాత్ బాప్కో యాద్ కర్నా, ఇంకోటి బాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపాలు చాలా ఉన్నాయి. ఇది చాలా సహజమైన రాజయోగం, రాజ్య పదవి పొందేది అని బాబా అంటారు. పిల్లలు రాజ్య పదవి పొందడానికి మీరు ఏం చేయలేదు, అప్పుడు ఏమవుతారు?
పేద ప్రజలు అవుతారు. శ్రీమతం మీద నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. భ్రష్టసే శ్రేష్ఠ బన్నా హేనా. ఇప్పుడు భ్రష్టంగా అయిపోయిన ఆత్మలన్నీ శ్రేష్టంగా అవ్వాలి కదా. కల్పం ముందు కూడా ఇలాగే జ్ఞానం పొంది అయ్యారు. సత్యుగంలో వేరే ఏ రాజ్యాలు ఉండవు. సుఖధామం అంటారు, ఇప్పుడేమో దుఃఖధామం అంటారు. శాంతిధామం నుండి ఆత్మలన్నీ క్రిందికి వచ్చాయి. శివ బాబాకు వండర్ లగ్తా హై దునియా మే మనుష్య క్యా క్యా కర్తే హై. బాబాకి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, మనుషులు ప్రపంచంలో ఏమేం చేస్తూ ఉంటారు. మనుషులు అనుకుంటూ ఉంటారు ఇక్కడ జననాల సంఖ్య తగ్గిపోవాలి అని. ఎంతన్నా కొట్టుకొనివ్వండి, ప్రపంచం అయితే పెరుగుతూనే ఉంటుంది, జనాభా పెరుగుతూనే ఉంటుంది కదా. అది కూడా మీకు తెలుసు అంటున్నారు. और धर्म की स्थापना कर बाकी सब अनेक धर्मों की विनाश कर देते. బాబా ఒకేసారి తగ్గించేస్తారు జనాభా. ఎందుకంటే ఒక ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాల వినాశనం జరిగినప్పుడు మొత్తం జనాభా తగ్గిపోతుంది కదా, ఒక్కసారిగా తగ్గుతుంది. ఓలో కిత్నీ దవాయియా ఆది నికాల్ తో పాప్కే పాస్ తో ఏక్ హీ దవాయి హే. బాబా అంటారు అక్కడ ఎన్ని మందులైనా కనుక్కొనివ్వండి, బాబా దగ్గర ఉన్నది ఒక్కటే మందు, ఏకధర్మ స్థాపన అనేది. और समय आएगा सब कहेंगे या तो पवित्र बन रहे हैं, फिर दवाई आदि की दी क्या दरकार है तुमको. बाबा ने ऐसी दवाई दी మన్మ నాభవ్కి. బాబా అంటారు మీరైతే ఇప్పుడు పవిత్రంగా తయారవుతున్నారు, ఇంకా వేరే వేరే మందులు ఇవేం అవసరం ఉన్నది. మన్మనాభవ అనే మందు బాబా వేశారు కదా, దీంతోనే 21 జన్మలు మీరు పవిత్రంగా తయారవుతారు. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट పవిత్ర బన్కర్ పక్కా వైష్ణవ్ బన్నా హై. పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా కావాలి. తినే ఆహార పానీయాల మీద పూర్తి పథ్యం ఉండాలి, అంటే వైష్ణవ యొక్క భోజనమే ఉండాలి. శ్రేష్టంగా తయారవ్వడానికి శ్రీమతం పైన తప్పకుండా నడవాలి. సెకండ్ పాయింట్ మురళీసే స్వయంకో రిఫ్రెష్ కర్నా. మురళీతో స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. కహా భీ రహతే సతో ప్రధాన్ బన్నే కా పురుషార్థ కర్నా హై. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం అయితే చేయాలి. మురళి ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. వరదాన్ जुदाई को सदा काल के लिए विदाई देने वाले స్నేహి స్వరూప భవ. విడిపోవడం అనే దానికే సదా కోసం వీడ్కోలిచ్చేటువంటి స్నేహ స్వరూపంగా కండి అని. जो స్నేహి को पसंद है वही స్నేహ करने वाले को पसंद है. ఎవరికైతే ఏదైతే స్నేహిలకు ఇష్టం ఉంటుందో వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళకు కూడా అదే ఇష్టపడుతూ ఉంటారు కదా. అదే స్నేహ స్వరూపం అవ్వడం అంటే చల్నా ఖానా పీనా రెహనా స్నేహికే దిల్ పసంద్ హో. నడవడిక ఆహార పానీయాలు ఉండడము అన్నీ స్నేహికి నచ్చిన విధంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఏ సంకల్పము కర్మ చేసినా మొట్టమొదట స్నేహి అయినా బాబాకి ఇష్టమేనా దిల్ పసందేనా అని చూసుకోండి అంటున్నారు. ఇంత సత్యమైన స్నేహిగా అయినట్లయితే నిరంతర యోగి సహజ యోగిగా అవుతారు. यदि स्नेही स्वरूप को समान स्वरूप में परिवर्तन कर दो तो अमर भव का वरदान मिल जाएगा. స్నేహి స్వరూపాన్ని సమానం అంటే బాబా సమాన స్వరూపంలో పరివర్తన చేసుకుంటే అమరభవ యొక్క వరదానము లభిస్తుంది. और जुदाई को सदा के लिए विदाई मिल जाएगी. అప్పుడు విడిపోవడం అనేదే ఉండదు, సదాకాలికం కోసం విడిపోవడానికే వీడ్కోలు ఇస్తారు అంటున్నారు. स्लोगन स्वभाव ఈజీ और పురుషార్థ్ అటెన్షన్ వాలా బనావో. తమ స్వభావాన్ని ఈజీగా తయారు చేసుకోండి, అంటే ఈజీగా తీసుకోండి ఏదైనా కానీ. స్వభావము కఠినమైన స్వభావము ఉండకూడదు. అట్లాగే పురుషార్థం మీద అటెన్షన్ ఉండాలి అంటున్నారు. స్వభావాన్నేమో ఈజీగా చేసుకోవాలి,
పురుషార్థాన్నేమో గట్టిగా చేసుకోవాలి. అంటే బాబా ఏమంటారంటే ఒక్కొక్కసారి పిల్లలు స్వభావం ఏమో నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నేను ఇలాగే ఉంటాను అని స్వభావాన్ని గట్టిగా చేసుకుంటారు. పురుషార్థాన్ని మాత్రం ఈజీగా తీసుకుంటారు. చేస్తే చేసాం, లేకపోతే లేదు అని ఈజీగా తీసుకుంటారు. కానీ బాబా అంటున్నారు అలా చేయకూడదు, స్వభావమే ఈజీగా ఉండాలి. ఎలా బాబా చెప్తే అలా మారిపోవాలి. పురుషార్థం మాత్రం ఏది ఏమైనా నేను మానేయకూడదు అని దానిలో గట్టిగా ఉండాలి అని బాబా అంటున్నారు అన్నమాట. అచ్చా, స్వమానము, నేను సత్యమైన వైష్ణవ ఆత్మను, నేను సత్యమైన వైష్ణవ ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా?